చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే జూన్ 30వ తేదీ విశాఖ నగరంలోని మధురవాడ మల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడి లైంగిక దాడి. అలాగే జూన్ 6 అనకాపల్లి రాంబిల్లి మండలం. అలాగే జూన్ 7 నంద్యాలలో ముచ్చుమర్రిలో మనం చూసాం ఆ మైనర్ బాలికని హత్య చేసి ఒక నదిలో పడేసి ఇంచుమించు 12 రోజులైనా ఈ రోజుకి పట్టుకోని పరిస్థితి. ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తాలూకా చేతకానితనం అర్థం చేసుకోవచ్చు. ఒక మైనర్లు చేశారు ఈ సంఘటన. అంటే మైనర్లు చేసిన దానిలోనే ప్రభుత్వ వైఫల్యం ఆ మృతదేహాన్ని పట్టుకోవడంలో కనిపిస్తూ ఉంటే, ఇంకా కరడుగట్టిన నేరస్తులు చేస్తున్న హత్యలకు కానీ అత్యాచారాలకు కానీ ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా స్పందిస్తుంది, ఏ